ఆ ఊళ్ళో వాళ్ళతో పరిచయం వస్తుంది, పరిచయం వస్తే మనసులో కెడతారు, ఎందుకు వచ్చిన గొడవని వెళ్ళిపోతారు ఆయన. అంతటి వైరాగ్య సంపన్నుడు, బట్టే కట్టుకోనివాడు. శుకుడు గురించి ఒక మాట చెప్తారు, 5 ఏళ్ల ప్రాయంలో వెళ్ళిపోతున్నాడు అడవిలో. వెనక తండ్రి వ్యాసుడు పుత్రా 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 అని అరుస్తున్నాడు. అప్సరసలు స్నానం చేస్తున్నారు నీటిలో, వాళ్ళు శుకబ్రహ్మ పెడుతున్నారు అని గబగబా లేచి వచ్చి ఒంటి మీద బట్ట లేకుండా నమస్కారం చేశారు. వెళ్ళిపోయాడు ఆయన. వెనక వ్యాసుడు వస్తున్నాడు. ఆ వ్యాసుడు కృష్ణాజినం కట్టుకుని ఉన్నాడు. కృష్ణాజినం కట్టుకుని పరిగెడుతున్నాడు పుత్రా పుత్రా అంటూ. వ్యాసుడు వస్తున్నాడు, బట్ట కట్టుకోండి అని వీళ్ళందరూ బట్ట కట్టుకుని నమస్కారం చేశారు. వ్యాసుడు ఆగి అన్నాడు, నేను వృద్ధుణ్ణి, నన్ను చూసి బట్ట కట్టుకున్నారు, నా వాడు కొడుకు చిన్నవాడు, వాణ్ణి చూసి బట్ట కట్టుకోకుండా నమస్కారం చేశారు, ఎందుకు అలా చేశారని అడిగారు. నీ కొడుక్కి బ్రహ్మం ఒక్కటే తెలిసి ఇంకొకటి తెలియదు, నీకు బ్రహ్మము కాకుండా చాలా తెలుసు, అందుకే నీకు నమస్కారం చేయలేదన్నారు. వ్యాసుడి కన్నా వ్యాసుడు కడుపున పుట్టిన శుకుడు అంత గొప్పవాడు. ఆయన ఆ పరంపరలో ఉన్న గురువు. అంటే అసలు ఎటువంటి గురు పరంపరో మీరు ఆలోచించండి. అది అటువంటి గురు పరంపర. అందుకే ఆ పరంపర పేరు చెప్పి నమస్కరిస్తే చాలు, తరించిపోతాం. కాబట్టి వ్యాసం శుకం గౌడపాదం ఇక్కడ మారిపోయింది. శుకుడి కొడుకు గురువు అయ్యాడని లేదు గురు పరంపర. ఇక్కడ వరకు కొడుకులు గురు పరంపరలో వచ్చారు అని చెప్పచ్చు. కానీ శుకం తర్వాత వచ్చిన గౌడపాదం మహాంతం, మహాత్ముడైనటువంటి గౌడపాదుడు. ఈ గౌడపాదుడు గురు పరంపరలోకి వచ్చారు. మనం ఇక్కడ నుంచి సాధారణంగా ఏమంటామంటే గౌడపాద భగవత్పాదులు, గోవింద భగవత్పాదులు, శంకర భగవత్పాదులు అంటాం. అలా అనడానికి ఒక కారణం ఉంది. భగవంతుడి పాదములు అందేటట్టు చెయ్యగలిగిన పాదములు కలిగినటువంటి మహాపురుషుడు కాబట్టి ఆయన భగవత్పాదులని పిలుస్తాం. అందుకని శంకర భగవత్పాదులు. అక్కడికి వచ్చేటప్పటికి శుకం తర్వాత గౌడపాదం, గౌడపాదులు వచ్చారు. ఎవరి గౌడపాదులు? ఆయనకి అసలు గౌడ అనేది దేశ సంబంధం, ఆయన పేరు ఏమిటో తెలియదు. ఎలా వచ్చారు మరి అంటే ఇక్కడ చాలా పెద్ద చమత్కారమే జరిగింది. శంకరాచార్య స్వామి వారి అవతారం రావడానికి ఎంత పెద్ద పునాది పడిందో చూడండి. ఎంత పెద్ద పునాది పడితే తప్ప శంకరులనే మహాహర్మ్యం కట్టడం కుదరదు. పతంజలి అని ఒక మహానుభావుడు, శ్రీ మహావిష్ణువు ఒకానొకప్పుడు కూర్చుని మంచి సంతోషాన్ని పొందారు. అద్వైత స్థితి అంటారు. గొప్ప ఆనందం పొందుతున్నారు ఆయన. ఆనందం పొందుతుంటే ఆయన కూర్చునేది, పడుకునేది, ఆయన గొడుగ్గా పట్టుకునేది శేషుడు కదా. ఆ శేషుడు అన్నాడు, మహానుభావ బరువెక్కిపోయావు, మొయ్యలేకపోతున్నాను, ఎందుకింత బరువెక్కావు అని అడిగాడు. అడిగితే విష్ణు అన్నారు, శివుడి నర్తనం నా హృదయంలో చూస్తున్నాను, శివుడు నర్తిస్తున్నాడు నా గుండెల్లో, శివుడు నా గుండెల్లో నర్తిస్తున్న కారణం చేత నా బరువు నువ్వు మొయ్యలేకపోయావు శేషా అన్నాడు. అంటే శేషుడు అన్నాడు, ఆ నర్తిస్తేనే మీరంతా ఆనందాన్ని పొంది బరువైపోయారే, నేనెప్పుడు చూస్తానా శివనర్తనం అని అడిగాడు. అడిగితే పరమశివుడు అన్నాడు, ఇప్పుడో ఎందుకు చిదంబరం వెళ్ళు, నటరాజుగా నర్తిస్తూ ఉంటాడు, వెళ్ళి చూడన్నాడు. అంటే ఇప్పుడు శేషుడు ఈ భూమండలం మీద చిదంబర క్షేత్రానికి రావాలి. అందుకే చిదంబర క్షేత్రంలో నటరాజస్వామి వారికి యువతల పెరుమాళ్ళు అని శ్రీ మహావిష్ణువు ఉంటారు. అందుకే అక్కడికి వెళ్ళి అప్పై దీక్షితుల వారు పొంగిపోయి మానాథుడు ఉమానాథుడు ఇక్కడే ఉన్నారు అని కీర్తన చేశారు. మా అంటే లక్ష్మీ